అమెరికాకు మరొక బిగ్ షాక్. అమెరికాకు చెందిన విమానం ఒకటి మిస్సింగ్ అయింది. ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్ అని పిలిచే KC-135 స్ట్రాటో ట్యాంకర్ ప్రస్తుతానికి మిస్సింగ్ అయింది. ఫ్లైట్ రాడార్ 24కి సంబంధించిన వెబ్సైట్లో మనం చూడొచ్చు. దానికి సంబంధించిన ఫ్లైట్ పాత్ని మొదటగా ఇరాక్ నుంచి బయలుదేరింది. ఇటు దుబాయ్ నుంచి బయలుదేరిన తర్వాత గల్ఫ్ ఆఫ్ పర్షియా పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టింది. ఒక 4-5 రౌండ్స్ అక్కడ వేసింది. చూడండి, ఆ 4-5 రౌండ్స్ వేసిన తర్వాత ఖతర్ వైపు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. దాన్ని ఇరాన్ కూల్చేసిందంటూ ఇరాన్కి సంబంధించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రూప్, ఆ గ్రూప్కి సంబంధించి IRI వాళ్ళు వెల్లడించారు, మేమే కూల్చేశామంటూ. ఎస్, లెఫ్ట్ సైడ్ విజువల్లో కనిపిస్తుంది KC-135. అది KC-135 ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్ అంటారు. ఫైటర్ జెట్స్కి సాధారణంగా మనం ఆ విజువల్ చూడొచ్చు. ఆ ఫైటర్ జెట్స్ ఏవైతే ఫ్లై చేస్తున్నాయో వాటికి ఫ్యూయల్ అందించడానికి ఈ KC-135 గాల్లోనే 20,000 నుంచి 30,000 ఫీట్ హైట్లో, అంత హైట్లో ఈ ఫైటర్ జెట్స్కి అది ఫ్యూయల్ని ఆటోమేటిక్గా గాల్లో వెళ్తున్నప్పుడే నింపేస్తుంది. అలాంటి ఫ్యూయల్ ట్యాంకర్స్ని ఇరాన్ కూల్చేసిన అని చెప్పుకొస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్న విజువల్లో అదే KC-135 పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తుండగా 7,700 ఫీట్ ఆ హైట్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా డిస్ట్రెస్ సిగ్నల్ని పంపించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే టెక్నికల్ రీజన్ వల్ల కూలిపోయిందంటూ ఇటు అమెరికా కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. ఖతర్ గగనతలంలో అదృశ్యమైపోయింది అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానం. దాని లాస్ట్ సిగ్నల్స్ అక్కడే వచ్చాయి. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం గాల్లో కొన్ని చక్కర్లు కొట్టిన తర్వాత తిరుగుతూ ఒక్కసారిగా విమానం కనిపించకుండా పోయింది. గాల్లోనే యుద్ధ విమానాలకు ఇంధనాన్ని నింపే విజువల్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అలా ఫైటర్ జెట్స్కి డైరెక్ట్గా రీఫ్యూయల్ చేస్తుంది. మనం చూడొచ్చు, అది ఫ్యూయల్ని మాత్రమే క్యారీ చేస్తుంది, ఎలాంటి వెపన్స్ ఉండవు. డైరెక్ట్గా ఫైటర్ జెట్స్కి ఇరాన్ సరిహద్దులకు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో మొత్తం మీద అంతర్జాతీయంగా ప్రస్తుతానికి ఆందోళన మొదలైంది. విమానం స్థితిగతులపై ఇప్పటి వరకు అమెరికాకు సంబంధించిన మిలిటరీ వర్గాలు నోరు విప్పలేదు. గత మార్చిలో ఇరాక్ సరిహద్దుల్లో ఇదే తరహాలో అమెరికాకు సంబంధించిన KC-135 విమానాలు కూలిపోయాయి. శత్రు దేశాల దాడి జరిగిందా లేక నిజంగానే ఒక టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ కుప్ప కూలిపోయిందా అన్న కోణంలో ప్రస్తుతానికి విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల మధ్య అమెరికా ఎయిర్ ఫోర్స్ అప్రమత్తమైంది. KC-135 ఇరాక్ పరిసర ప్రాంతాల్లో మరొక KC-135 కొంత డ్యామేజ్ అయ్యి దాని తర్వాత ఇజ్రాయెల్లో ఉన్న ఎయిర్ బేస్కి అది రిటర్న్ అయినట్టు చెప్పుకొస్తున్నారు. షార్ట్లీ ఆఫ్టర్ ద ఫస్ట్ స్టేట్మెంట్, IRI ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్తో పనిచేసే మరొక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, వాళ్ళకు సంబంధించిన మరొక గ్రూప్ అని చెప్పొచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్, వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొదటిది కుప్ప కూలిపోయిన తర్వాత సెకండ్ది కూడా కొంత డ్యామేజ్ అయి మళ్ళీ ఇజ్రాయెల్కి వెళ్ళిపోయింది. దానికి మేమే కారణం, మేమే దాన్ని కూల్చేసే ప్రయత్నం చేశాము అంటూ IRI ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తెహరాన్ మరోపక్కన అమెరికా ఆఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ని కన్ఫర్మ్ చేస్తూ ఎయిర్ క్రాఫ్ట్ కుప్ప కూలిపోయింది, దాంట్లో 6 చనిపోయారు అంటూ కూడా చెప్పుకొచ్చింది. కానీ ఇదొక టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగింది మాత్రమే అంటూ అమెరికా చెప్పుకొస్తుంది. KC-135 సాధారణంగా ఫైటర్ జెట్స్కి ఒక గాల్లోనే ఒక ఫ్యూయల్ స్టేషన్ లాంటిది. 20,000 ఫీట్ నుంచి 30,000 ఫీట్ ఆ హైట్లో ఇమీడియట్ కాంబాట్ జోన్, యుద్ధం జరుగుతున్న సమయంలో ఇవి ఒక ఆయిల్ ట్యాంకర్గా అక్కడ పనిచేస్తుంటాయి. అలాంటి ఆయిల్ ట్యాంకర్స్కి మరి నిజంగానే వాస్తవానికి ఏమైనా ఫైటర్ జెట్స్ అక్కడ గాల్లో తిరుగుతుండేనా? ఓన్లీ ఎయిర్ బేస్ని మార్చుతుందా? లొకేషన్ మార్చడానికి మాత్రమే KC-135 అబుదాబి నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఖతర్కి వెళ్తున్న సమయంలో ఈ అటాక్ జరిగిందా? ఓవరాల్గా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ప్రస్తుతానికి ఉన్న సిట్యువేషన్కి ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి. అమెరికా
అమెరికన్ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో హై టెన్షన్ మొదలైంది. యుద్ధం కొనసాగే అవకాశం ఉందా అన్నట్టు జియోపొలిటికల్ అనలిస్టులు, డిఫెన్స్ అనలిస్టులు ప్రస్తుతానికి తలలు పట్టుకుంటున్నారు. అమెరికా ప్రస్తుతానికి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇరాన్కి సంబంధించిన ప్రాక్సీస్ IRI ఇస్లామిక్ రెవల్యూషనరీ ఇన్ ఇరాక్ ప్రస్తుతానికి దీనికి మేమే బాధ్యులం అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దానిపైన IRGC ఇప్పటిదాకా ఎలాంటి మాట మాట్లాడలేదు. ఓవరాల్గా దీనికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఫ్లైట్ రాడార్లో చూడండి, అబుదాబి నుంచి బయలుదేరి స్ట్రైట్గా వెళ్లకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, పర్షియన్ గల్ఫ్, ఇరాన్ పరిసర ప్రాంతాల వైపు వెళ్ళి కొన్ని చక్కర్లు అక్కడ గాల్లో కొట్టిన తర్వాత ఖతర్ వైపు వెళ్ళే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. ఖతర్ పరిసర ప్రాంతాల్లోనే ఆల్మోస్ట్ ఇంకా ఖతర్లోని ఎయిర్ బేస్కి రీచ్ అవుతుందన్న సమయంకి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. దీని వెనుక ఇరాన్ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? కొన్ని కథనాల ప్రకారం, ఇంటర్నల్ మిలిటరీ లీక్స్ ప్రకారం మిడ్ ఎయిర్ కొలిషన్ ఎవిడెన్స్ ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. అంటే గాల్లోనే ఉన్న సమయంలో ఒక మిడ్ ఎయిర్ కొలిషన్, అంటే మిసైల్ వచ్చి తగలడం కాదు కానీ వేరే ఫైటర్ జెట్ని తగులుకుందా, దేనికో తగులుకొని మొత్తానికైతే డ్యామేజ్ అయింది అంటూ చెప్పుకొస్తున్నారు. 2 KC-135 ఇవి అమెరికన్ ఎయిర్ ఫోర్స్లో 1960 నుంచి పనిచేస్తున్న ఫ్యూయల్ స్టేషన్స్ అని చెప్పొచ్చు. ఈ ఫ్యూయల్ స్టేషన్స్ని మరి ఇప్పుడు ఇరాన్ కావాలనే టార్గెట్ చేసిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నా కొలీగ్ సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, KC-135 ఒకటే కూలిపోయిందా, ఇంకొకటి కూడా కూలిపోయిందంటూ కథనాలు వస్తున్నాయి, ఇంకొకటి కూడా డ్యామేజ్ అయిందంటూ కథనాలు వస్తున్నాయి. డ్యామేజ్ అయిన తర్వాత ఇజ్రాయెల్కి వెళ్ళిందంటూ చెప్పుకొస్తున్నారు. ఎంత వాస్తవం ఉంది దీంట్లో? ఇరాన్ హస్తం ఏమైనా ఉందా? రైట్, ప్రస్తుతానికి ఇరాన్ అయితే మాత్రం దీన్ని కొట్టిపారేస్తుంది, మాకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చింది అనేది కొన్ని వార్తా కథనాలు చెప్తున్నమాట. బట్ ఎవరి పాత్ర ఏంటి అనేది ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉందని చెప్పుకోవడం అతిశక్తి లేదు. బట్ ఇక్కడైతే మాత్రం యుఎస్ మిలిటరీకి సంబంధించి రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ KC-135 ఇరాక్ లో క్రాష్ అయిందనేది గత నెల క్రితం మనం మాట్లాడుకునే సందర్భం. అండ్ ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రమాదం జరగడం అంటే కనుక దట్ ఈస్ అ బిగ్ లాస్. అమెరికాకు సంబంధించి ఈ బిగ్ లాస్ కింద చెప్పుకోవాలి. బట్ దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఏంటంటే అసలు KC-135 అక్కడ ఎందుకు వెళ్ళింది అనేది మాట్లాడుకోవాల్సిన సందర్భం. దీని గురించి ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతుంది. అసలు KC-135 అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. KC-135 ట్యాంకర్ అక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది ఓవర్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది. ఆ తర్వాత రాడార్ సిగ్నల్ నుంచి పూర్తిగా మాయమైపోయింది అనేది ఇక్కడ నేషనల్ మీడియాలో కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కోచ్ చేస్తున్నమాట. అమెరికాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ KC-135 ట్యాంకర్ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. దట్ టు 7,700 మిడ్ ఫ్లైట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఏమైంది? ఈ ఒక డిపెండెంట్ అనే అంశం, దట్ టు ఆల్టర్డ్ కోర్స్ ఆఫ్ టువర్డ్స్ ఖతర్ అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. ఒక్కసారిగా ఇబ్బందికర వాతావరణానికి గురైంది అనేది ఇటు నేషనల్ మీడియా పోస్ట్ చేస్తుంది. యుఎస్ కి సంబంధించిన గ్యాస్ స్టేషన్, ఒక మాటలో చెప్పాలంటే ఇది కదిలే గ్యాస్ స్టేషన్ గా మాట్లాడుకుంటుంటారు. అండ్ ఎమర్జెన్సీ మూమెంట్ జస్ట్ దానికి అందిందని చెప్పుకోవాలి. దీని గురించి ప్రస్తుతం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. బోయింగ్ KC-135 స్టార్టర్ ట్యాంకర్ ఒక 7,700 డిస్ట్రెస్ సిగ్నల్ పర్షియన్ గల్ఫ్, ఇరాన్కి సంబంధించిన పర్షియన్ గల్ఫ్ దగ్గర ఈ ప్రమాదానికి లోనయ్యింది. అయితే ఇది అల్-దఫ్రా ఎయిర్ బేస్ నుంచి, UAEలోని అల్-దఫ్రా ఎయిర్ బేస్ నుంచి ఇది ఖతర్కు వెళ్తున్న సందర్భంలో ఖతర్ ప్రాంతంలో దీని సిగ్నల్స్ ని కోల్పోయింది. దీని ఎమర్జెన్సీ అనేది అన్క్లియర్ గా, అంటే కాజ్ ఆఫ్ ఎమర్జెన్సీ అన్క్లియర్ చెప్పుకుంటున్నారు. అయితే అఫీషియల్ ఈ అంశానికి సంబంధించి మాత్రం అఫీషియల్ గా ఎక్కడ పెద్దగా కన్ఫర్మేషన్ రావట్లేదు. ఈ అంశాన్ని ఫ్లైట్ రాడార్ 24 డేటా ఏం చెబుతోందంటే ఇక్కడ పర్షియన్ గల్ఫ్, అంటే ఇరాన్తో యుద్ధం జరుగుతున్న క్రమంలో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తుల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫ్లైట్ మిస్ అయింది అనేది చర్చించుకుంటున్న క్రమం. ఇది ఫ్లైట్ రాడార్ 24 బేస్ చేసుకుని మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. అయితే ఇది UAEలోని, అంటే సాధారణంగా దుబాయ్ అంటూ ఉంటాం,
అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుంచి వెళ్తూ ఉండగా ఖతర్ దగ్గర ఇది సిగ్నల్ లాస్ట్ అయిపోయింది అనేది. ఇది ఎవరు చెప్తున్నారు? ఆ దేశానికి సంబంధించి మీడియా చెప్పుకొస్తున్నమాట. అసలు ఈ KC-135 అమెరికాకు ఎందుకంత కీలకం అనేది మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక లాస్ కనుక ఉంటే అది ఆ దేశానికి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది సరిగా. కాబట్టి అది అమెరికాకు ఎందుకంత కీలకం అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా దీన్ని కొన్ని కోట్లు వెచ్చించి దీన్ని ఖర్చు చేసింది. కాబట్టి ఇది కేవలం దాని ఏంటంటూ ఉంటారు, ఒక వార్ ప్లేన్ మాత్రమే కాదు, దాంతోపాటు అమెరికాకు చాలా కీలకమైంది. ఒక్కొక్క డేటా బేస్ చూసుకొని మాట్లాడితే కనుక KC-135 స్టార్టర్ ట్యాంకర్ అంటూ ఉంటారు. అమెరికా సైనిక వ్యవస్థలో ఫోర్స్ మల్టీప్లేయర్ గా దీన్ని పరిగణించబడుతూ ఉంటుంది. అండ్ రీఫ్యూలింగ్ ఎయిర్ లో అంటే గాల్లో ఉండగానే యుద్ధానికి ఒక లైఫ్ లైన్ లాంటిది. లైక్ ఫైటర్ జెట్స్ F-35, లైట్నింగ్ 2 కావచ్చు, F-16 ఫైటింగ్ ఫాల్కన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ గాల్లోనే ఇంధనం తీసుకుంటూ ఉంటాయి. అంటే కారణం ఏంటి? దూరం, మిషన్ టైం, మళ్ళీ బేస్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇది లేకపోతే కనుక లాంగ్ రేంజ్ ఆపరేషన్స్ చాలా కష్టం అవుతుంది. గ్లోబల్ రీచ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికైనా దాడి చేయగల సామర్థ్యం గురించి మాట్లాడుకుంటారు. అమెరికా ఎక్కడైనా ఎప్పుడైనా ఎయిర్ పవర్ ప్రాజెక్ట్ చేయగలరు. ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్, లేకపోతే యూరోప్, ఇండో పెసిఫిక్, ఇలా. ట్యాంకర్ లేకుండా ఈ రేంజ్ అనేది దానికి అసాధ్యం. యుద్ధంలో సంక్షోభ సమయం వచ్చిందంటే ఫైటర్స్ త్వరగా దూర ప్రాంతాలకి పంపాలి. పంపించిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే కనుక కొన్ని సందర్భాల్లో అక్కడే గాల్లోనే ఉండాల్సి రావచ్చు. అటువంటిప్పుడు ఆ ఫ్యూయల్ అయిపోతే మిడ్ ఎయిర్ లో. కాబట్టి KC-135 ఉండడం కారణంగా జెట్స్ మధ్యలోనే రీఫ్యూయల్ చేసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఫైటర్స్ గంటల పాటు ఆకాశంలోనే ఉండగలప్పుడు ఎయిర్ డిఫెన్స్ చాలా కీలకం. ఒకసారి 24/7 ఆకాశంలోనే ఇవి పహరా కాయాల్సి ఉంటుంది. కేవలం ఫైటర్స్ కి మాత్రమే కాదు, అమెరికాకు సంబంధించి B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్ అంటూ ఉంటారు కదా, సో ఇది అలాగే ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నింటికీ కూడా ఇది ఫ్యూయలింగ్ ఇస్తూ ఉంటుంది. అంటే ఇంధనాన్ని సప్లై చేస్తూ ఉంటుంది. దాంతోపాటు శత్రువులకు ఒక స్పష్టమైన సందేశం, అమెరికా దూరం వెళ్ళగలదు, అక్కడ ఆగగలదు అని చెప్పి ఒక సైకలాజికల్ పవర్ఫుల్ ఇష్యూని, లేకపోతే ఒక పవర్ఫుల్ మాటని పంపించడం అర్థం అనుకోవచ్చు. దీన్ని బట్టి కొత్త ట్యాంకర్లు వచ్చినా కూడా, అంటే KC-46 కావచ్చు, ఇలా వచ్చినా కూడా KC-135 ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగంలో ఉంది. కారణం ఏంటంటే దీని రిలయబిలిటీ, దాంతోపాటు ఇది పెద్ద ఫ్లీట్. ఇది పాత ప్లాట్ఫామ్ 1950s డిజైన్ గురించి అండ్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ రిస్క్ గురించి మాట్లాడుకుంటుంటారు దీని లిమిటేషన్కి వచ్చినప్పుడు. అందుకే రీప్లేస్మెంట్ గా KC-46 పెగాసస్ ని తీసుకొస్తుంది అమెరికా. అసలు KC-135 లేకుండా అమెరికా ఎయిర్ పవర్ షార్ట్ రేంజ్ అవుతుంది, గ్లోబల్ ఆపరేషన్స్ లో అవుతాయి. KC-135 ఉన్నందుకే అమెరికా ఎయిర్ ఫోర్స్ ఎనీవేర్ ఎనీ టైం స్ట్రైక్ చేయగలుగుతోంది అనేది ఇటు విశ్లేషకులు కావచ్చు, నిపుణులు చెప్పే మాట. కాబట్టి ఒకవేళ ఈ KC-135 కోల్పోవడం అంటే అమెరికా ఒక కీలకమైన ఒక ఆయుధం కాదు, కొన్ని కోట్ల నష్టం, దాంతో పాటు ఒక స్ట్రాటజిక్ గా పట్టుకోల్పోయిన సందర్భం అవుతుంది. అండ్ అటాక్ వెళ్ళాలనుకుంటే జెట్స్ కి రీఫిలింగ్ కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చూడాలి అమెరికా నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంటుంది అనేది. సరియా. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్.